శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మన ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కూడా 12 రాసుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు రెగ్యులర్గా చెప్తున్నట్టే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ. జనరల్గా డాక్టర్స్ ఎలా పెట్టుకుంటారో ముందర సిఎంఏ అని పెట్టుకుంటాం మేము. సిఎంఏ అని పెట్టుకుంటాం. సిఎంఏ నేను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. సరే, అది పక్కన పెడితే నా ఫోన్ నెంబర్ 7075389589 7075389589 కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంటే ఈ కింద నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను తప్పకుండా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. వృషభ రాశి వారికి గురు శుక్రుల ప్రభావం చాలా బాగుందండి. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం వల్ల నాట్య రంగంలో అంటే నాట్య శాస్త్రము అంటే భరతనాట్యము అయితే మీరు కొంతమంది డ్యాన్సులు అంటాం, వీటిలో కూడా మీరు బాగా ఆరితేరి ఉంటారండి. బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు బాగా ప్రోగ్రామ్స్ మీరు బాగా ఇస్తుంటారు. ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా అంతే కలుగుతుంది. బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా ధనప్రాప్తి బాగా ఉండడమే కాకుండా మీకు ఎక్కువగా మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. ముఖవర్చస్సు చాలా బాగుంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. విద్యలో కూడా బాగా రాణిస్తారు. గురు శుక్ర ప్రభావం వల్ల కూడా చక్కటి ఫుడ్, ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ఆదరించి ప్రేమగా మిమ్మల్ని భోజనానికి పిలిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మీ అదృష్ట ప్రకారం ఆధారపడి ఉంటుంది. అన్నదాన మహిమ. సో ఈ విధంగా చూసుకుంటే గురు శుక్రులు ఫైనాన్షియల్గా మీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర చేజాపకుండా బాగా సంపాదించుకుంటారు. ఎదురు వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో ఉంటారు. అదొక బాగా అదృష్టం అండి. రవిబుధులు మూడో రవిబుధుల వల్ల కూడా ధైర్యం మీకు బాగా ఎక్కువ ఉంటుందండి. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారన్నమాట. మీకు అప్పచెప్పిన కార్యక్రమాలు పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేర్చేస్తూ ఉంటారు. అది గ్రేట్. అంతేకాకుండా మీ తోబుట్టువులు కూడా ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. చక్కటిగా ప్రయాణాలు చేస్తూ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఇదే రవి కేతువులు చతుర్థ భావంలోకి వచ్చేస్తున్నారు. రవి కేతు ఆల్రెడీ ఉన్నాడు. రవితో కలిసిన కేతు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. అంటే చతుర్థ భావంలో రవి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, మూడో భావన ఇచ్చేంత అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడం. కాబట్టి అంటే మదర్ గారికి కొద్దిగా ఆరోగ్యం బాగుండేది చేస్తుంటాడు. చదువులో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ. రైతులకి సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. వృషభ రాశి వారికి చిన్న సూచన, లేడీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి చెప్తున్నానండి. అది నిజంగా జరగచ్చు, జరగకపోవచ్చు కూడాను. కాకపోతే అంటే కుజ ప్రభావం వలన, శని ప్రభావం వలన మీ ప్రెగ్నెంట్ లేడీస్కి సెజరియన్ ఆపరేషన్ చేసి మీకు చేయవలసి వస్తుంది. బిడ్డ తల్లిగారు సేఫ్గా ఉంటారు, డోంట్ వర్రీ. సో డాక్టర్ సలహా మేరకు మీకు జరగడానికి అవకాశం ఉంది. జనరల్గా కొంతమందికి అయితే నార్మల్ డెలివరీ అవుతుంది. కాకపోతే కొంతమందికి మాత్రము సెజరియన్ ఆపరేషన్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుర్చీల వల్ల. అంతేకాకుండా మీ పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోండి. వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆపరేషన్స్, దెబ్బలు తగలడము, ఆడుతూ పడిపోవడము, ఇవన్నీ జరగడానికే కొద్దిగా శని కుజుల కాంబినేషన్ ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇదేమైనా వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా 6వ భావాన్ని 8వ భావాన్ని మాత్రం గురుడు యొక్క ప్రభావం వీక్షణ బాగుందండి. వలన ఏమవుతుందంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలంటే న్యాయ సంబంధమైన లేకపోతే కోర్టు రిలేటెడ్ చిన్న చట్టపరమైన సంబంధాలు ఏమైనా ప్రాబ్లం, చట్టపరమైన సంబంధాలు అంటే చట్టపరమైన ఇబ్బందులు కానీ ఉంటే మీరు గెలుస్తారంటే అంటే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. నేను గురుడు సామాన్యం కాదు కదండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే తలవంతలపుగా ధనయోగాన్ని, అదృష్టాన్ని, దానగుణాన్ని, మేనమామలు బాగుండేది చేయడాన్ని, అలాగే శత్రువుల వల్ల ఇబ్బంది కలగకుండా ఉండడాన్ని, అలాగే పూర్వీక సంబంధించిన ఆస్తిపాస్తులు మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా ఓ పట్టాన్ని ఇబ్బంది జరగవు. నేను సప్తమాధిపతి అనే కుజుడు కూడా మీకు చిన్న చూడబడతాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న ఆపరేషన్స్, దెబ్బలు తగలడమే జరుగుతుంది. ఇలా పక్క పెడదాం ముందర. ఏదైనా మీకు భాగ్యాధిపతి అంటే శనీశ్వరుడు చాలా బాగున్నాడు.
అంటే బాగున్నాడంటే అర్థం ఏంటంటే శనీశ్వరుడు లాభంలో ఉన్నాడు. భాగ్యాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో భాగ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. నాన్నగారికి బాగుంటుందని చెప్తుంటాం. మీ భాగ్యం అంటే చక్కటి అదృష్టం అని అర్థం. అలా వాహన యోగము, విదేశాలకు వెళ్ళడము, అంటే బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలు వెళ్ళిపోవడము, అక్కడ సక్సెస్ అవ్వడము, అక్కడ మీ వ్యాపార అభివృద్ధి చేసుకోవడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ చేసుకోవడము, అది బాగుంటుందంటే తీర్థయాత్రలు, బహుశా నైమిసారణ్యము, అయితే అష్టాదశ పీఠాలు, అమ్మవారి పీఠాలు ఈ దర్శించడానికి వృషభ రాశి వారికి చాలా బాగుంది. అలాగే 10th భావంలో రాహు అని ఒక్కడు చాలు కదండి. పొలిటికల్ రంగంలో ఒక దుమ్ము దులపడానికి అంటారు కదా, పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి కానీ, పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి కానీ రాహు ఒక్కడు చాలు. ఆయనకి గురుదృష్టి కూడా ఉందంటే అసలు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి మీకు. ఆ రాహు ప్రభావం చాలా చాలా బాగుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పైగా మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారికి కానీ, అయితే ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లో ఉన్నవారికి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా మంచి యోగాలు కలుగుతాయి. అంటే ప్రమోషన్స్ రావడము, బాగా మంచి డబ్బులు కలగడము జరుగుతుందండి. పైగా లాభస్థానంలో శనీశ్వరుడు కూడా ఒక గొప్ప విధంగా మంచి వాడే. కాకపోతే అంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీకు మాత్రం శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్నవారికి, లేకపోతే మీరు కష్టపడి సంపాదించే ధన సంపాదన ఉన్నవారికి ఉంటుంది సరే, వాడికి మాత్రం బాగా ధన సంపాదన ఉంటుంది. దేశ విదేశాలు సంచరించడానికి అవకాశం ఉంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా పొలిటికల్ రంగంలో మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు శనీశ్వరుడికి తైలాభిషేకాలు, కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయించుకోవడం వలన, అయితే కళ్యాణాలు చేయించుకోవడం వలన సర్వశుభాలు మీకు దక్కుతాయి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా అండి, 15 రోజులు కూడా అంటే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీస్ అనుకుందాం. అవి కొద్దిగా గొప్ప మనం తగ్గడం కంటే మన బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా శ్రావణ మాసం. ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు, లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎవరు చేస్తారో కలువ పువ్వులతోటి లేకపోతే మల్లె పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళంటే స్థిరమైన లక్ష్మి ఉండి తీరుతుందండి. అంతేకాకుండా మారేడు దళాలతో కూడా చేసినా కూడా అమ్మవారి యొక్క ప్రభావం అంతా ఇంత కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మీకు తెలియదేముంది, వరలక్ష్మి శుక్రవారము అవన్నీ వస్తాయి కదండి, చాలా మంగళవారాలు అమ్మవారి ప్రభావం సంబంధించినవి. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత మ్యాక్సిమం మీరు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ చేస్తుంటారు. కాబట్టి మీరు చేయడం వల్ల మేమందరం ఇలా బాగున్నాం. సో అంటే భర్తలు అనమాట. సో ఆడవాళ్ళ యొక్క ప్రభావం వలన, లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చేయడం వలన ఒక మాట చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు కాపాడతాడు. అంటే నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, అంటే థండర్స్ అంటారు సరా, అంటే ఉరుముల వల్ల కానీ ఏ ప్రమాదాలు రాకుండా కాపాడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయంటే సందేహం లేదు. శని కుజుల వలన జరగబోతోంది. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల వరకు కూడా శని ప్రభావం చాలా ఉందండి. శనీశ్వరుడు నీళ్ళల్లో అంటే మీనరాశిలో ఉండడం వలన నీటి గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పాదాల దెబ్బలు తగలడము జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ప్రభావం వల్ల. అందుకని శనీశ్వరుడు తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మందపల్లిలో కానీ మీకు ఇష్టం ఎక్కడైనా సరే చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. అంతేకాదు కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి శనిదృష్టి ఉందంటే ఎప్పుడూ యాక్సిడెంట్సే ఉంటాయి కదా. సిజరీన్ ఆపరేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని, పడిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల జరుగుతుంటాయి. 12 రాసుల వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఏదో విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూనే ఉంటుంది శని కుజులు. ఈవెందో నాకు కూడా. సో కాబట్టి మనం అతిథులం కాదు కదా. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకోవడం వలన. మరి రాహు ప్రభావం కూడా ఉంది కదా, దోషం. రాహుకి మంగళవారం నిమ్మకాయలతోటి దీపం వెలిగించడం మీకు బాగా తెలుసు. కొన్ని వారాల పాటు చేసుకుంటే చాలా మంచిది. 18 వారాలు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా రాహు సంబంధించిన దోషాలు తగ్గాలంటే అమ్మవారికి, అంటే కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా చండీ హోమము పౌర్ణమి పూట, అమావాస్య పూట చేస్తారండి. చేయించుకోవడం వలన, కుంకుమ పూజ చేయించుకోవడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఒక అవకాశం ఉంది. సో ఈ ఆగస్టు నెల అంటే ఆగస్టు మొత్తం కూడా, అంటే ఆగస్టు నెలలో కూడా ఆగస్టు మంత్ అంటాం కదా, ఆగస్టు నెలలో ఈ 15 రోజులు కూడా ఆగస్టు నెలలో ఈ 15 రోజులు వర్షాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారిని పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తిని పూజించిన వారికి, అలాగే శివాభిషేకాలు చేసుకున్న వారికి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో 12 రాశుల వారు కూడా చెప్పదగ్గ సూచన ఇదే.
అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా పూజించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి గారిని ఆయన పూజించడం వలన సకల దోషాల పరిహారమై ఆయన దక్షిణ వైపు ఫేస్ చేస్తుంటారు కదండి ఆయన. చక్కటి విద్య, బ్రహ్మాండమైన విద్య వస్తుందండి ఆయనకి. కంటి చూపులతోనే, ఆ చూపుతోనే ఆయన మనకి విద్య ప్రాప్తిస్తుంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ శిష్యులు కూడా అలాగే చెప్తారు ఆయన. సరే అవన్నీ మనం పక్కన పెడితే మీకు చాలా బాగుంది అని చెప్పడం సందేహం లేదండి. ముఖ్యంగా 12 రాసుల వాళ్ళకు ఆచరించదగ్గ సూచనలు ఇవి అనమాట. సో మీకు అందరికీ కూడా విజయం కలగాలని, శని కుజ రాహుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలని, అమ్మవారికి ఆశీస్సులు నిండుగా మీ మీద ఉండాలని, మీరు నూరేళ్ళు బాగా ఉండాలని, పిల్ల పాపలతోటి అలాగే సంపూర్ణమైన ఆయుష్ కలిగి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.